Okay. So encryption lo two types, symmetric, asymmetric. Symmetric అంటే సేమ్ కీ యూజ్ చేస్తారు, అసిమెట్రిక్ అంటే పబ్లిక్ కీ ప్రైవేట్ కీ యూజ్ చేస్తారు. సో ఇంతవరకు మనం we have learned. Okay. So now, as I have told you about hashing, okay, so నేను ఇంకేం చెప్పాను, ఒక plain text with hash function. Okay, so nothing but hash algorithm. Okay, అది ఏమవుతుందంటే it will form a fixed length hash. అదే నిన్న మనం we have done it in both Windows and Linux. Okay, so hash అనేది one way. Okay, so hash అనేది one way. అంటే నువ్వు సాఫ్ట్వేర్ తీసుకొని యూ కెన్ కన్వర్ట్ టు హ్యాష్, బట్ హ్యాష్ని తీసుకొని యూ కాంట్ కన్వర్ట్ బ్యాక్ టు సాఫ్ట్వేర్. అండ్ ఆల్సో కొలిజన్ రెసిస్టెన్స్. ఒక ఫైల్కి ఒక హ్యాష్ ఉంటుంది, మళ్ళీ సేమ్ ఫైల్కి, సో ఈవెన్ ద సేమ్ ఫైల్లో ఒక చిన్న డాట్ కానీ కామా కానీ ఏదన్నా కానీ పెట్టినా కూడా ద హ్యాష్ వాల్యూ విల్ చేంజ్ టోటల్లీ. ఓకే, అంత సెన్సిటివ్ అనమాట హ్యాష్ వాల్యూ. అదే మీకు చెప్పింది నేను. సో లెట్స్ సే యూ డౌన్లోడ్ సాఫ్ట్వేర్, దానికి ఒక హ్యాష్ వాల్యూ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి దాంట్లో ఏమైనా ఒక మాల్వేర్ కానీ ఏదన్నా చిన్న కోడ్ కానీ రాసామంటే ద హ్యాష్ వాల్యూ విల్ చేంజ్ టోటల్లీ, విచ్ ఈజ్ అ మలిషియస్. ఓకే, అలా డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ హ్యాష్. ప్రాపర్టీస్ ఆఫ్ హ్యాష్ అదే నేను చెప్పింది, స్ట్రాంగ్ కొలిజన్ రెసిస్టెన్స్, ఈజ్ ఆఫ్ కంప్యూటేషన్, వన్ వే ప్రాపర్టీ. సో ఈ మూడు నేను చెప్పాను. సో ఒక్కసారి హ్యాష్ సాఫ్ట్వేర్ నుంచి హ్యాష్ చేయొచ్చు, కానీ హ్యాష్ నుంచి సాఫ్ట్వేర్ రాదు, ఇప్పుడు లేదు అలాంటి కాన్సెప్ట్. ఓకే, మెసేజ్ అథెంటికేషన్ కోడ్స్ అనేసి ఇంకో కాన్సెప్ట్ ఉంది హ్యాష్లో. సో ఇప్పుడు ఇక్కడ ఇదన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ డయాగ్రామ్ చూసామంటే ఒక టెక్స్ట్ ఫైల్ ఆర్ సంథింగ్. ఓకే, ఒక టెక్స్ట్ ఫైల్ మ్యాక్ ఫంక్షన్ ఉంటే ఇట్ విల్ ఫార్మ్ ఏ ఫిక్స్డ్ లెంత్ మ్యాక్. సో మ్యాక్ ఫంక్షన్ విత్ సీక్రెట్ కీ ఈస్ ఫార్మింగ్ ఏ ఫిక్స్డ్ లెంత్ మ్యాక్. ఓకే, సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద అబోవ్ వన్, దిస్ వన్? సో రియల్ టైంలో మీరు ఎక్కడైనా చూసారా ఈ ఎగ్జాంపుల్? మెసేజ్ అథెంటికేషన్ కోడ్స్. No, sir. నో అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మీరు చూసుంటారు. ఎగ్జాంపుల్, వి టేక్ సాఫ్ట్వేర్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, మార్కెట్లో ఉన్న అన్ని, ఇప్పుడు గూగుల్ పే, ఇప్పుడు మన మొబైల్లో తీసుకుందాం. మన మొబైల్లోనే ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి, రైట్? ఇప్పుడు నువ్వు గూగుల్ ప్లేకి వెళ్తావు, రైట్? కొన్ని ఫ్రీ, కొన్ని పెయిడ్, రైట్? మన ల్యాప్టాప్కే తీసుకుందాం. ఇప్పుడు ఈ టీమ్ వ్యూవర్, స్కైప్ ఇవన్నీ ఫ్రీ. అదే నువ్వు అన్న ఒక గేమ్ వేసుకుందాం అనుకుంటావు, నీకు గేమింగ్ అంటే బాగా ఇష్టం, చాలా గేమ్స్ ఉంటాయి. అలాంటి గేమ్స్ వేసుకోవాలంటే ఫ్రీగా వస్తాయా? అవన్నీ వదిలేసేయండి, మన ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుందాం. లైనక్స్ తీసేస్తే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీగా వస్తుందా? No. ఏం చేయాలి? We have to pay. యూ హ్యావ్ టు పే. ఓకే, సో పే చేస్తే ఏమొస్తుంది మనకు? దే విల్ గివ్ ఏ కీ, దే విల్ గివ్ ఏ లైసెన్స్ కీ కదా. ఇప్పుడు నీ ఆఫీస్ 365 అయినా, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు
మనం లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ 365 తీసుకుందాం. ఇప్పుడు ఆఫీస్ 365 అయినా కూడా లెట్స్ సే అకౌంట్కి వెళ్ళామంటే వీ కెన్ పే ఆఫీస్ 365 ఇన్ 2 ways. ఒకటి ఆన్లైన్ అకౌంట్ మేనేజ్మెంట్, సెకండ్ వన్ వచ్చేసి లైసెన్స్, అంటే లైసెన్స్ కీ. ఓకే, ఆర్ ఈవెన్ ఇప్పుడు మన ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా కూడా ఆపరేటింగ్ సిస్టంలో అయినా కూడా సో ఇది ప్రోడక్ట్ కీ, దిస్ ఇస్ ద లైసెన్స్ కీ విచ్ వీ హ్యావ్ అప్లైడ్. చేంజ్ ప్రోడక్ట్ కీ అంటే కొత్త లైసెన్స్ అప్లై అవుతుంది మన దగ్గర ఉంటే, కొనుక్కొని ఉంటే. కరెక్ట్. సో ఆ కాన్సెప్ట్ ఇదన్నమాట. ఓకే, ఇక్కడ సీక్రెట్ కీ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ కీ అంటే ఆ కీ పెడితే తీసుకోదు కదా, దానికంటే ఒక అల్గోరిథం ఉంటుంది. ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ దట్ అల్గోరిథం. సో ఏ సాఫ్ట్వేర్, నేనేం చెప్పాను, ఒక సాఫ్ట్వేర్కి హ్యాష్ ఫంక్షన్ యాడ్ చేస్తే హ్యాష్ వాల్యూ అనేది ఫామ్ అవుతుంది. హౌ డు ఐడెంటిఫై ద ఇంటిగ్రిటీ? దానికి ఒక లైసెన్స్ కీ పెడితే ఇట్ షుడ్ ఏబుల్ టు పిక్ ఇట్ ఆటోమేటిక్గా. పిక్ చేసుకుంటే then yes, this is correct అన్నట్లు కనుక. సో అది, సో ఇక్కడ మ్యాక్ ఫంక్షన్ ప్లస్ సీక్రెట్ కీ is nothing but a licensed software, okay, which contains a product key. Okay, ఇక్కడ while designing the insert a key, so when we install we have to apply the same key so that it will get activated. Okay, generation and verification. ఈ జనరేషన్ అనేది ఎవరు చేస్తారు? పీపుల్ హూ క్రియేట్స్ దిస్ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్ని చేస్తే వాళ్ళు క్రియేట్ చేస్తారు, ఆఫీస్ 365 అయినా వాళ్ళు. అలాగే ఇంక చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న ప్రతి సాఫ్ట్వేర్ నాట్ ఫ్రీ. నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్స్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ వెరీ డీప్, జస్ట్ మీకు అర్థమయ్యేదాన్ని చెప్తున్నాను. సో డిజిటల్ సిగ్నేచర్స్, సో ఇప్పుడు ఫస్ట్ టూ లైన్స్ తీసుకుందాం. సింపుల్ టు మ్యాక్ బట్ అన్ఫార్జబుల్ బై ద రిసీవర్, వెరిఫైయబుల్ బై ఎ థర్డ్ పార్టీ. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. వాట్ ఈస్ డిజిటల్ సిగ్నేచర్? ఫస్ట్ ఎక్కడెక్కడ చూశారు? Barcodes. Okay, barcodes is the right answer. Okay. Not only barcodes, biometric also. Okay. Okay. ఇప్పుడు మీరు ఆధార్ కార్డు ఉంది, ఆధార్ అప్లై చేయాలంటే ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, రైట్? Yes. వై దే ఆర్ టేకింగ్ యువర్ ఫింగర్ ప్రింట్? అది జెన్యూన్, దాన్ని ఎవరు ఫోర్జ్ చేయలేరు. ఓకే, ఇప్పుడు అందుకనే ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ మెనీ సెక్టర్స్. సో పాస్పోర్ట్ ఆఫీసెస్లో, ఆధార్, ఇలా మెయిన్ థింగ్స్ అన్నీ కూడా. సో రేపు ఎప్పుడైనా వచ్చి ఒక ఫేక్ ఆధార్ కార్డ్ తీసుకొచ్చి ఇది నాది అంటే ఫస్ట్ వాళ్ళ చేత చెక్ చేయించేది ఏంటంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్ని స్కాన్ చేపిస్తారు, డేటాబేస్లో మ్యాచ్ అవుతుందో లేదా అని. ఓకే, సో ఎందుకంటే ఫింగర్ ప్రింట్ ఎవరు మార్చలేరు కదా. ఓకే, దట్ ఈస్ ఫైన్. మామూలు ఇప్పుడు రియల్ టైంలో డే టు డేలో అన్ఫార్జబుల్ బై ద రిసీవర్, వెరిఫైబుల్ బై థర్డ్ పార్టీ. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పండి, ఒకటి చెప్పండి చాలు. Third party. సరే అమ్మా. అండ్ థర్డ్ పార్టీ ఇన్ సెన్స్ అంటే ఈ ఎలాగో మళ్ళీ ఒకసారి చెప్పరా? ఐ మీన్ ఏ వేలో వస్తుందని. ఏంటి ఇప్పుడు థర్డ్ పార్టీ వెరిఫైబుల్ బై థర్డ్ పార్టీ అన్నారు కదా, అంటే జస్ట్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పరా అంటున్నాను. ఐ మీన్ నాకు అది అర్థం కాలేదు, ఎలా చెప్పారని థర్డ్ పార్టీది. థర్డ్ పార్టీ అంటే వేరే వెండర్స్ అని, వేరే కంపెనీస్ అని. అంటే నువ్వు ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేసావు, ఓకే, ఓకే, ఆ ప్రోడక్ట్ని వేరే కంపెనీస్ కూడా దే కెన్ ఏబుల్ టు
read it, they can understand it. మీకేం క్లిక్ అవ్వట్లేదు ఐడియా? థర్డ్ పార్టీ అంటే ఏంటంటే ఇప్పుడు లెట్స్ నువ్వు ప్రోడక్ట్ ని క్రియేట్ చేసి ఇప్పుడు లెట్స్ థర్డ్ పార్టీ అర్థమైంది. అది సింపుల్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కింద దేనికి అని చెప్పి సో ఎనీవన్ ఇప్పుడు ఫోన్ పే, జీపే, పేటిఎం ఉందా? నువ్వు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే నీకేమొస్తుంది? ఒక బార్ కోడ్ అనేది క్రియేట్ అవుతుంది నీకు ఈ అకౌంట్ కి, రైట్? ఎస్ ఆర్ నో? ఇప్పుడు నువ్వు నీ మొబైల్ ఓకే, ఇప్పుడు నువ్వు ఫోన్ పే, ఇప్పుడు నీకు ఫోన్ పే అకౌంట్ ఉంది ఓకే, నువ్వు వెళ్ళి పేటిఎం స్కాన్ చేసినా కూడా యువర్ మొబైల్ క్యాన్ డిటెక్ట్. నువ్వు వెళ్ళి జీపే స్కాన్ చేసినా కూడా యువర్ మొబైల్ క్యాన్ డిటెక్ట్. దట్ ఈస్ కాల్డ్ థర్డ్ పార్టీ. సో ఇప్పుడు నేను ఫోన్ పే అయితే ఫోన్ పేనే పంపించగలిగితే అది థర్డ్ పార్టీ కాదు. నేను ఫోన్ పే నుంచి జీపేకి పంపించవచ్చు, ఫోన్ పే నుంచి పేటిఎం పంపించవచ్చు, ఫోన్ పే నుంచి అమెజాన్ పేకి పంపించవచ్చు. సో దట్ ఈస్ లైక్ యూనివర్సల్. సో అండ్ దట్ అట్ ద సేమ్ టైం ఆ డిజిటల్ కోడ్ని ఎవరు మాడిఫై చేయలేరు. అందుకే కదా ఇప్పుడు అందరు షాప్స్ లో పెట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు సో ఏం చేస్తాం, జస్ట్ వెళ్తాము, స్కాన్ చేస్తాం, ఆటోమేటిక్గా ఎంత పే చేయాలంటారు చేసేసి వస్తున్నాం. ఓకే, అందుకని we can't change the barcode and it is verifiable by any other vendors also. Amazon అయినా, Paytm అయినా, GPay అయినా, ఎవరైనా. If you have an account in PhonePe, it will be identified by PhonePe app. Okay. సో దట్స్ ద రీజన్ కదా అంతా మైగ్రేట్ అవుతుంది. అన్ని ఇప్పుడు బార్కోడ్ బేస్డే వస్తున్నాయి, ఈవెన్ రీఛార్జ్ అవి ఇవి అన్నీ కూడా. అర్థమైందా? దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈవెన్ ఈ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఇవన్నీ కూడా ఎలా అంటే ఇప్పుడు యూ క్రియేట్ యువర్ పాస్పోర్ట్ ఇన్ ఇండియా, యూ కెన్ గో టు ఎనీ ప్లేస్ ఆఫ్ ద వరల్డ్, అక్కడ కూడా ఇండియన్ ఎంబసీ ఏదో ఒకటి ఉంటుంది. దేర్ ఆల్సో నీ మీద డౌట్ వచ్చినప్పుడు స్కాన్ చేయమంటారు. కానీ అది 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 ఎక్కడ సేవ్ అవుతుంది ఆ డేటాబేస్? అదేదో ఒక డివైస్ ఉంటుంది, ఆ డివైస్ మనం వాళ్ళు ఒక సర్వర్ కనెక్ట్ చేస్తారు, స్కాన్ చేయగానే ఇట్ విల్ డిటెక్ట్ ఆటోమేటిక్లీ యువర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్ అనేసి. ఓకే, సో దట్స్ ఆల్. ఓకే, ఇప్పుడు మీ ఆఫీస్లో అయినా బయోమెట్రికే కదా మీరు పెట్టేది. సో సో ఒకే ఒక దగ్గర స్కాన్ చేస్తారు, కానీ కొన్ని కంపెనీస్లో ఏంటి 2-3 ప్లేసెస్లో ఉంటుంది బయోమెట్రిక్. ఏ డివైస్ అయినా ఇట్ విల్ ఐడెంటిఫై యువర్ బయోమెట్రిక్. ఒక్కొక్క డివైస్లో పెట్టుంటారు, కానీ మిగతా అన్ని డివైజెస్ కూడా ఇట్ విల్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, అలాగా మీ యాక్సెస్ కార్డ్స్ ఇవన్నీ. ఓకే, సో దట్స్ హౌ. సో ఇక్కడ కూడా సేమ్ పబ్లిక్ ప్రైవేట్ కీ ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే, విత్ డిజిటల్ సిగ్నేచర్స్లో కూడా. ఓకే, సో మెసేజ్ with hash and private key of sender forms a signature. Okay, that's the reason they will scan it. Okay, scan చేయనప్పుడు సో ఆ బార్ కోడ్ పబ్లిక్ కీ. ఓకే, ఆ పబ్లిక్ కీ స్కాన్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ద సీక్రెట్ కీ. అంతేనా? ఇప్పుడు నువ్వు ఇఫ్ యూ వాంట్ టు పే మనీ ఫస్ట్ స్కాన్ చేస్తున్నావు, స్కాన్ చేసిన తర్వాత ఇట్ విల్ ఆస్క్ యూ హౌ మచ్ అమౌంట్ యూ వాంట్ టు పే. అమౌంట్ పెట్టి పాస్వర్డ్ పెట్టి సబ్మిట్ కొడుతున్నాయి కదా, సో మనీ విల్ బి డెబిటెడ్ ఫ్రమ్ యువర్ బ్యాంక్ అకౌంట్. సో అది, సో బార్ కోడ్ వచ్చేసి ప్రైవేట్ కి, పబ్లిక్ కి, ప్రైవేట్ కి వచ్చేసి మన 4 digit or 6 digit key. Okay, which is used for transaction. Okay, అంత డీప్ ఏం అవసరం లేదు, జస్ట్ డిజిటల్ సిగ్నేచర్ ఎక్కడెక్కడ చూసాం అది ఒక ఐడియా వస్తే చాలు. ఓకే, వై వీఆర్ యూజింగ్ ఇంటిగ్రిటీ. డిజిటల్ సిగ్నేచర్ని ట్యాంపర్ చేసే
అనేది ఇంపాసిబుల్, వెరీ టఫ్. ఓకే, సో దెర్ ఆర్ మెనీ ఆర్ దేర్, ఆర్ఎస్ఏ, డిఎస్ఏ, ఈసీడిఎస్ఏ. దీంట్లో ఏదో ఒక అల్గారిథం అక్కడ మన యాప్స్ ఉన్నాయి కదా వాటిలో యూజ్ చేస్తారు. ఓకే, సో బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ అదంతా సెక్యూర్డ్గా ఉంటుంది. ఇంటర్నెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన డే టు డే యాక్టివిటీస్లో ఎక్కడ యూజ్ చేస్తాం ఈ డిజిటల్ సిగ్నేచర్ కానీ డిజిటల్ సర్టిఫికేట్స్ కానీ? సో సర్టిఫికేట్ proves the public key belongs to the specified party, certificate authorities and root CA. ఓకే, ఈ సెక్షన్ ఎక్కడైనా చూసారా? సర్టిఫికేషన్ అథెంటికేషన్ అంటే మనం మీ సేవ సార్ మన సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు కదా. మీ సేవ సార్, మీ సేవ. మరి ఇది ఎక్కడే వద్దు, జస్ట్ ఇంటర్నెట్, మీ డే టు డే బ్రౌజింగ్. డోంట్ గో అవే ఫ్రమ్ అవర్ టాపిక్, వి స్టే ఇన్ అవర్ టాపిక్. మన రియల్ టైంలో ఎక్కడైనా చూసారా డిజిటల్ సర్టిఫికేట్ అండ్ డిజిటల్ సిగ్నేచర్స్? డిజిటల్ సర్టిఫికేట్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వెబ్సైట్, లెట్స్ సే వాట్సాప్ వెబ్ వస్తుందా? నేను ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళి, ఓకేనా, ఈ లాక్ సింబల్ ఉంది చూసారా, దాన్నే సర్టిఫికేట్ అంటారు. దాన్నే డిజిటల్ సర్టిఫికేట్ అంటారు. సో ఇప్పుడు నేను ఆ డిజిటల్ సర్టిఫికేట్ మీద కానీ క్లిక్ చేశానంటే ఓకే ఇదే సర్టిఫికేట్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చెప్పాను ఇక్కడ, ఇట్ కంటైన్స్ రూట్ సిఏ అని చెప్పాను, సర్టిఫికేట్ అథారిటీస్ అండ్ రూట్ సిఏ. ఓకే రైట్, ఇక్కడ ఉంటుంది సర్టిఫికేట్ పాత్కి వెళ్తే ఇదే రూట్ సిఏ. ఓకే, సో ఇక్కడ అంతా కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో నేనేం చెప్పాను, పబ్లిక్ కీ ఉంటుంది అని చెప్పాను. ఓకే, సో యూ సీ హియర్, సో అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ జరుగుతుంది అని చెప్పాను. ఓకే, మన డే టు డే బ్రౌజింగ్ యాక్టివిటీలో యూ సీ హియర్ పబ్లిక్ కీ. ఓకే, అలాగే అల్గారిథం, హ్యాష్ అల్గారిథం, డిజిటల్ సిగ్నేచర్, ఆర్ఎస్ఏ, ఇవన్నీ మన బ్రౌజర్లో ఉంటాయి, చాలామందికి తెలియదు. ఓకే, సో why your data is secured while you are doing a money transfer or you are sending an email or you are doing some sort of activity? Yes, you చెప్పినట్టు చరణ్, yeah, WhatsApp also a right answer. You can see in WhatsApp also end-to-end encryption అని చూపిస్తుంది టాప్లో. ఓకే, whenever you are sending a message అక్కడ ఉంటుంది. సో వాట్ ఎవర్ ద డేటా దట్ యు ఆర్ సెండింగ్, ఇట్ ఈస్ end-to-end encryption అనేసి ఉంటుంది. ఓకే, బట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డిజిటల్ సర్టిఫికేట్, డిజిటల్ సిగ్నేచర్, పబ్లిక్ కీ, అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్కి వచ్చేసి మన బ్రౌజర్లో ఎస్పెషల్లీ HTTPS. ఓకే, HTTPS ఉంటే your website is more secured than any other website in the world. ఈ HTTPS లేదు అనుకోండి అంటే 100% అని చెప్పట్లేదు, 75% you are secured. No one can able to tamper your data. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ ఉంటుంది పబ్లిక్ కీ, సిగ్నేచర్, ఓకే, హ్యాష్ అల్గారిథం మొత్తం. ఓకే, ఇది సర్టిఫికేట్ డీటెయిల్స్. ఓకే, ఎవరికి ఇచ్చారు? ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చారు. ఏ కంపెనీ ఇచ్చింది? ఎంట్రస్ట్ అనేసి ఒక కంపెనీ ఈ సర్టిఫికేట్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఈ ఎంట్రస్ట్ అనే కంపెనీ నుంచి కొనుక్కున్నారు సర్టిఫికేట్ని. ఎప్పటి వరకు వ్యాలిడ్? 2022 వరకు వ్యాలిడ్, అంటే 1 year వరకు వ్యాలిడ్ అనమాట. ఇంకొక 1 year వ్యాలిడ్ అయింది.
కరెక్ట్గా. అప్పుడు మళ్ళీ ఎక్స్పైర్ అయినప్పుడు మళ్ళీ మనీ పే చేసి కొనుక్కుంటారు. ఓకే. సో డిజిటల్ సర్టిఫికేట్లో ఏముంటుంది అనేసి ఒక క్వశ్చన్ వేసుకుంటే దిస్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. ఇది ఓల్డర్ వర్షన్ ఆఫ్ స్క్రీన్ షాట్, నేను చూపించింది న్యూవర్ వర్షన్. ఓకే. సో డిజిటల్ సర్టిఫికేట్లో దాన్ని, ఆ డిజిటల్ సర్టిఫికేట్ని ఎస్ఎస్ఎల్ అంటారు. పోర్ట్ నెంబర్ ఏంటి? 443. 443. 443 is the port number. Okay, so now we are entering into 443. So full form of SSL is Secure Socket Layer, a cryptographic protocol that assures the server who he has to claim to be. The traffic cannot be eavesdropped, the traffic cannot be tampered. అంటే who he claims to be అంటే నువ్వు ఏదైతే పేజ్ ఓపెన్ చేస్తావో ఆ పేజ్లో ఆ సర్టిఫికేట్ అని కొట్టంగానే, ఓపెన్ చేయగానే ఈ సర్టిఫికేట్ అనేది ఎవరికి అసైన్ చేశారు, అది ఫస్ట్ థింగ్. ద ట్రాఫిక్ కెనాట్ బి ఈవ్స్డ్రాప్డ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు, సో ఇప్పుడు లెట్సే ఒక పైప్, ఒక వాటర్ పైప్ తీసుకున్నాం, పైప్కి ఒక చిన్న హోల్ వేసాం, ఏమవుతుంది? సో వైల్ ట్రావెలింగ్ నువ్వు ట్యాప్ తిప్పంగానే వాటర్ విల్ స్టార్ట్ మూవింగ్, ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఈ హోల్ ఉండడం వల్ల లీకేజ్ అవుతుంది. ఓకే. సో అదే ఈవ్స్డ్రాప్డ్ అంటే అటాకర్ ఉన్నవాడు ఈ విల్ ట్రై టు క్యాప్చర్ ద ప్యాకెట్. నేను వైర్ షార్క్ ఉంది, మీకు అన్నిటికీ వైర్ షార్క్ చూపిస్తున్నాను. వైర్ షార్క్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈవ్స్ డ్రాపింగ్. అంటే నేను హెచ్టిటిపి ఓపెన్ చేసి చూసినప్పటికీ నాకు అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంతవరకు ఇన్ఫర్మేషన్ అంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సీక్రెట్ డేటా అనేది కనపడదు. సీక్రెట్ డేటా ఇన్ ద సెన్స్ యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఏ మనీ. ఆ మనీ డీటెయిల్స్ అంటే అకౌంట్ నెంబర్ ఇది, అమౌంట్ ఇంత, ఓకే, నీ అకౌంట్ పేరు ఇది, ఆపోజిట్ పర్సన్ అకౌంట్ పేరు ఇది, అమౌంట్ ఇది అని చూపిస్తే అది అప్పుడు అక్కడ ఎన్క్రిప్షన్ లేనట్టు. ఓకే. చూపించకపోతే అన్నట్టు, అంటే స్టార్ 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 అని ఉంటుంది. వీ కాంట్ రీడ్ ఇట్ ఇన్ అవర్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. ఓకే, అదనమాట. దట్ ఈస్ కాల్డ్ ద ట్రాఫిక్ కెనాట్ బి ఈవ్స్డ్రాప్డ్. దో వీ కెన్ క్యాప్చర్ ద ప్యాకెట్, వీ కాంట్ వ్యూ ఇట్ ఇమీడియట్లీ. నెక్స్ట్, ట్రాఫిక్ కెనాట్ బి ట్యాంపర్డ్. ట్యాంపర్డ్ అని తెలుసు కదా, మోడిఫికేషన్ ఆర్ ఎ చేంజ్. ఓకే. సో ట్రాఫిక్ని, సో అంటే ఇప్పుడు యు ఆర్ సెండింగ్ ఏ 5,000 రూపీస్ మనీ, దాన్ని నేను ఐ విల్ చేంజ్ ఇట్ టు 10,000. పాసిబుల్? చేయొచ్చా ఇంటర్నెట్ బ్యాంకింగ్లో? ఇంతకుముందు చేసేవాళ్ళు, ఇప్పుడు కుదరదు. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ డిజిటల్ సర్టిఫికేట్. ఓకే, అందుకని ఎస్. సో ఎనీ వెబ్సైట్, మామూలుగా జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎనీ వెబ్సైట్ దట్ యు ఆర్ యాక్సెసింగ్ డే టు డే, if port number is 80, we should not, better to avoid such websites, especially creating the username passwords. Okay, entering username passwords, ఇలాంటివన్నీ ఆపేసేయాలి. it better not to enter it. ఓకే. క్లియర్ అయిందా నేను చెప్పింది? Yes, sir. సో కావాలంటే ఐ విల్ షో యూ వన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ దిస్ సినారియో. సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్ మీ ఆన్ వన్ సర్వర్ బై టైం. జస్ట్ ఒక వెబ్సైట్కి హెచ్టిటిపిఎస్ లేకపోతే ఎందుకు డేంజరస్ అంటున్నారు అనే దానికి ఐఎమ్ షోయింగ్ యూ ఎన్ ఆన్సర్. ఓకే, let it on the level we will move on to this. SSL key concepts. SSL verify the authenticity of the server and ensure secrecy during the transit. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం ఒక వెబ్సైట్లో, అథెంటికేషన్, ఆథరైజేషన్. ఫస్ట్ ఏ వెబ్సైట్ అయినా కానీ
పేజ్ ఓపెన్ అయిపోయింది. యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టి ఎంటర్ కొడతావు. అథెంటికేషన్, ఆథరైజేషన్. The combination of authentication and authorization is called authenticity. Okay. ఫస్ట్ అథెంటికేషన్, ఎందుకంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టి సబ్మిట్ కొడితే దాన్ని అథెంటికేషన్ అంటారు. అథెంటికేషన్ వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత ద పేజ్, అంటే ఇప్పుడు నీ బ్యాంక్ డీటెయిల్స్, నీ బ్యాంక్లో ఉన్న అమౌంట్, అదంతా ఇట్ విల్ బి visible to you. Okay, that is the authorization. So you are authorized to view your bank details, right? So, and a digital signature establishes domain name, ownership and public key of the site. అదే ఇప్పుడు నేను చూపించింది. సో ఇప్పుడు ఇక్కడ డొమైన్ అంటే ఏంటి? infinity.icicibank.com ని డొమైన్ నేమ్ అంటారు. ఓకే, సో వ్యాలిడిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఎల్స్ ఇట్ విల్ షో? ఓనర్షిప్ అండ్ పబ్లిక్ కీ ఆఫ్ ద సైట్. ఓనర్షిప్ అంటే టు whom it is assigned to. So interest assigned to. So next, public key of the site. So public key మీకు నేను ఆల్రెడీ చూపించాను. If you go to the details, there will be a public key. RSA it is using.